నమస్తే. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందున్నాం. ఇదే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వెస్ట్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇంట్రాగేషన్ నడుస్తున్నది. దాదాపు 15 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చిన ప్రభాకర్ రావును ఇదే పోలీస్ స్టేషన్లో విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్న పోలీస్ టీం విచారణ చేస్తున్నది. మనకున్న సమాచారం ప్రకారం అయితే ఆయన విచారణకి సహకరించట్లేదు, సైలెంట్గా ఉన్నాడు, అన్నింటికీ నో అనే సమాధానం చెప్తున్నాడు, నాకు తెలియదు అనే సమాధానం చెప్తున్నాడు అన్నది కనబడుతున్నది. ఒకవేళ కనుక ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తే తీసుకొని ఆయన్ని తీసుకునే అవకాశం ఉంది. లేదు అని అంటే సాయంత్రం ఇవాళ నేను వీడియో చేస్తున్న టైం 4:45, సో 7-7:30 సమయానికి ఆయన్ని విడిచిపెట్టే అవకాశం కనిపిస్తున్నది. 100కి 100% మళ్ళీ ఆయన్ని 2, 3, 4 కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే అంత సీరియస్ కేసు కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే దేశద్రోహానికి సంబంధించిన కేసు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఇది. అయితే ప్రభాకర్ రావు నాకేం సంబంధం లేదు అని తప్పించుకోవడానికి ఎట్టి పరిస్థితిలో అవకాశం లేదు. దాదాపు 15 నెలల తర్వాత అమెరికా నుంచి హైదరాబాద్కు వచ్చిండు. ఏమీ తప్పు చేయనప్పుడు డైరెక్ట్గా హైదరాబాద్కు వచ్చి విచారణకు హాజరు కావచ్చు. కానీ అమెరికాలో ఉండి కేసు విచారణను తప్పించుకోవడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసిండు. ఇవాళ హైదరాబాద్కు వచ్చిండు. ఎందుకు వచ్చిందంటే సుప్రీంకోర్టు ఆయన కొన్ని వెసులుబాట్లు కల్పించింది. విచారణ సందర్భంగా ఆయన పెట్టుకున్న లాయర్ల అభ్యర్థన మేరకి ఆగస్టు 5వ తేదీ లోపుగా అరెస్టు చేయొద్దన్న ఒకటి, ఆయన పాస్పోర్ట్ని రిలీజ్ చేయడం ఒకటి, ఎలాంటి కఠిన చర్యలు ఆయన మీద తీసుకోవద్దన్నది ఇంకొకటి. సో ఇట్లా వివిధ వెసులుబాట్లు కల్పిస్తూ కోర్టు తీర్పు చెప్పడం, కోర్టు ఆర్డర్ ఇవ్వడం. అండ్ అంతకుముందే నాంపల్లి కోర్టు జూన్ 20వ తేదీలోగా మీరు అటెండ్ కావాలి, అటెండ్ కాని పక్షంలో మిమ్మల్ని ప్రకటిత నేరస్తుడిగా ప్రకటించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రకటిత నేరస్తుడిగా కనుక అనౌన్స్ అయితే ఆయన ఆస్తులు కూడా జప్తు చేయబడతాయి. సో ఇది మొదటికి మోసం అయ్యేలా ఉంది. ఉన్న ఆస్తులు కూడా పోయేటట్టున్నాయి అనుకున్నాడో లేదు. అమెరికాలో ఉన్న ప్రభుత్వం ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయినాయి. భారతదేశం నుంచి సిబిఐ, ఇంటర్పోల్ సహాయంతో ఆయనకి ఆ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. ఇవన్నీ చేసిన పరిస్థితుల్లో అక్కడున్న అమెరికా సర్కార్ ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందేమో, లీగల్గా ఏముంటుందో తెలీదు. ఒకవేళ ఆ రకంగా కూడా భయపడి ఇండియా వచ్చిండొచ్చు. ఏదేమైనా ఆఫ్టర్ 15 months ప్రభాకర్ రావు హైదరాబాద్కు వచ్చిండు. వచ్చిన సందర్భంలో కూడా దాదాపు ఒక 70 మంది బౌన్సర్లు, ఆయన ఎక్కిన కారు BMW కారు, దాదాపు దాని రేటు దాదాపు 2 కోట్ల కారు. మరి ఒక ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వ్యక్తి ఆయన కెరియర్లో 2020లో రిటైర్ అయ్యిండు. మరి ఆనాటి వరకు పనిచేసిన డబ్బులతో 2 కోట్ల రూపాయలతో ఆయన ఒక 2 కోట్ల కారును పర్చేజ్ చేసి అందులో తిరగలిగే పొజిషన్లో ఉన్నాడా? 70 మంది బౌన్సర్ల సంగతి ఎవరు పెట్టారు? సో దీని మీద అంతా ఇన్వెస్టిగేషన్ కూడా జరగాల్సిన అవసరం ఉన్నది. నేను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందున్న మీడియా హడావుడి ఇదంతా కనబడుతున్నది పోలీస్ స్టేషన్ అది. సో అయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ప్రభాకర్ రావు మీద పెట్టిన కేసు ఈ హార్డ్ డిస్క్లు కానీ సిస్టమ్స్ కానీ ఇవన్నీ ధ్వంసం చేసిన దానికి సంబంధించిన కేసు. ఇవి ధ్వంసం చేసిన దాంట్లో ఈయన పాత్ర ఉందా లేదా? పోలీసులు ఉంది అని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నాకు సంబంధం లేదు అన్న రీతిలో ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు, నాకేం సంబంధం లేదు అని. నేను అంతకు ముందే రిటైర్ అయిపోయినా, అంతకు ముందే నేను అమెరికా వెళ్ళిపోయినా, నాకు సంబంధం లేదంటున్నాడు. కానీ ఇక్కడ చాలా క్లియర్గా మన చేతిలో రిమాండ్ కేస్ డైరీ ఉన్నది. ఇదే పోలీసులు కోర్టుకు సమర్పించిన వాళ్ళు ఫైల్ చేసిన రిపోర్ట్ ఇదంతా కూడా సర్టిఫైడ్ కాపీ. ఈ రిమాండ్ కేస్ డైరీలో అందరూ ఎవరైతే అరెస్ట్ అయినారో ఇంతవరకు ప్రణీత్ రావు, డీసీపీ ప్రణీత్ రావు అండ్ భుజంగరావు, తిరుపతన్న, ఇంకా ఎవరెవరైతే ఈ టోటల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్వాల్వ్ అయినారో, ప్రభాకర్ రావు చెప్పింది ఎగ్జిక్యూట్ చేసిర్రో, రాధాకిషన్ రావుతో పాటు మిగతా వాళ్ళంతా, ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ మొత్తం ఇందులో ప్రధానంగా ఉంది. ఇది రిమాండ్ కేస్ డైరీ ఇది. ఇందులో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేశారు అన్నది పక్కన పెడితే, ఈ హార్డ్ డిస్క్లు వీటి ధ్వంసం విషయంలో ప్రభాకర్ రావు పాత్ర ఉందా లేదా అన్నది పాయింట్. ఇక్కడ 100కి 100% ప్రభాకర్ రావు పాత్ర ఉందని ఈ రిమాండ్ కేస్ డైరీ ద్వారా మనకు అర్థమవుతున్నది. ఈ రిమాండ్ కేస్ డైరీ ఒకసారి చూడండి. అఫెన్స్ అండర్ సెక్షన్ 409, 427, 201, 120 ఆఫ్ బి రెడ్ విత్ 34 IPC ఈ సెక్షన్స్ కింద ఈ కేసు పెట్టడం జరిగింది. పోలీస్ స్టేషన్ పంజాగుట్ట, ఎఫ్ఐఆర్ నెంబర్ 243/2024. ఇందులో డేట్ అండ్ హవర్స్ ఆఫ్ రిపోర్ట్ 10/3/2024, 145. ఇందులో ప్రధానంగా మనం మాట్లాడాల్సింది ఏంటంటే, అసలు ఇప్పుడు ప్రభాకర్ రావు విచారణ ఎదుర్కొంటున్న కేసు దేనికి సంబంధించింది?
ఇగో ఇక్కడ మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది. ఇన్ కాన్స్టిట్యూషన్ టు లాస్ట్ రిమాండ్ కేస్ డైరీ డేటెడ్ 13/3/2024 it is to submit that దుగ్గ్యాల ప్రణీతరావు ఎట్ ప్రణీతరావు వాజ్ టేకెన్ ఫర్ పోలీస్ కస్టడీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 7 days. ఎప్పటి నుంచి 17/3/2024 నుంచి 24/3/2024 వరకు ఆయన కస్టడీలోకి తీసుకున్నారు. కానీ డ్యూరింగ్ ద పోలీస్ కస్టడీ హీ వాజ్ ఇంటరాగేటెడ్ అండ్ హీ వాజ్ ఇనిషియల్లీ నాట్ కోఆపరేటెడ్. ఫస్ట్ ఆయన కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఆయన కోఆపరేట్ చేయలేదు. దాని తర్వాత మళ్ళీ 21/3/2024 హీ ఎక్స్ప్రెస్డ్ అబౌట్ హిస్ విల్లింగ్ టు కన్ఫెస్. సో ఆయన ఆ తర్వాత రెండోసారి కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. అకార్డింగ్లీ సెక్యూర్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ 2 పంచాస్ నేమ్లీ ఎక్కె వెంకటేష్ శ్రీ సాయిలు అండ్ రికార్డెడ్ హిస్ ఫర్దర్ కన్ఫెషన్ స్టేట్మెంట్ అని ఇందులో ప్రధానంగా ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఏం చెప్పిండు ప్రణీత్ రావు? పోలీస్ విజిటెడ్ ద సీన్ ఆఫ్ క్రైమ్ లొకేటెడ్ ఇన్ మూసీ రివర్ ఎట్ నాగోల్ బ్రిడ్జ్ అలాంగ్ విత్ ద అక్యూజ్డ్ అండ్ పంచాస్. ప్రణీత్ రావుతో పాటుగా ఎవరైతే ఈ పంచనామా వీళ్ళిద్దరు ఉన్నారో వాళ్ళిద్దరిని మూసీ రివర్కి దగ్గరికి తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేశారు. చేసినప్పుడు అక్కడ ఈ సిస్టమ్స్ కానీ ఆ సీడీలు కానీ ఆ అల్యూమినియంకి సంబంధించిన అవన్నీ ధ్వంసం చేసినప్పుడు ఏవైతే ఉన్నాయో అదంతా క్రష్ అంతా తీసుకెళ్ళి మూసీ రివర్లో పడేసారు అనమాట. సో పోలీస్ రికవర్డ్ 5 డ్యామేజ్డ్ హార్డ్ డిస్క్ కేసెస్, 9 డ్యామేజ్డ్ హార్డ్ డిస్క్ హ్యావింగ్ మెషిన్ కట్ and 6 small nickel color metal disc pieces from the beneath of Musi River water. After verifying the said material, the accused A1 identified them as one and the same from the material which he thrown in the said river during the night hours 4/12/2023. ఈ డేట్ రోజున ఇవి మూసీ రివర్లో మేము పడేసినాం. ఎప్పుడు రిజల్ట్ వచ్చిన వెంటనే బీఆర్ఎస్ ఓడిపోయిన వెంటనే వీళ్ళంతా అది క్రాష్ చేసి ఇది వెళ్ళి మూసీ రివర్లో పడేసారు. ఇప్పుడు ప్రభాకర్ రావు ఎదుర్కొంటున్న కేసు కూడా ఇదే. ప్రభాకర్ రావు పాత్ర ఇందులో ఉందా లేదా అన్నది ఇప్పుడు తేలబోతున్నది. ఉంది నా పాత్ర అని ప్రణీత్ రావు చెప్తున్నాడు. అసలు ప్రణీత్ రావు అపాయింట్ అయ్యిందే, కానీ డీటెయిల్స్లోకి వెళ్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ప్రణీత్ రావు అపాయింట్ అయ్యిందే, ప్రణీత్ రావుకు ప్రమోషన్ వచ్చిందే త్రూ ప్రభాకర్ రావు ద్వారా. వితౌట్ ప్రభాకర్ దెర్ ఇస్ నో ప్రణీత్ రావు. అసలు ప్రణీత్ రావు తనకి ఆ డిఎస్పీ పోస్ట్ రావడానికి ఎస్ఐబిలో అంత పెద్ద పోస్టు ప్రణీత్ రావు బ్యాచ్లో ఎవరికీ రాలే. ఇది ప్రణీత్ రావు తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పింది, ఇది వాస్తవం కూడా. దీని తర్వాత ఇదంతా క్లియర్గా ఇప్పుడు జరుగుతున్న కేసు ఇదే, లోపల విచారిస్తున్నది కూడా ఇదే. ఇప్పుడు ఆ రోజున ఏం పట్టుకున్నారు? ఎట్ ఎస్ఐబి సీజ్డ్ 21 ఐటమ్స్ ఆల్ ఇన్ వన్ సిస్టమ్, 7 యూపీస్, 1 ల్యాప్టాప్ అండ్ మానిటర్. సో దాని తర్వాత ఏమేం జరిగిందని చాలా క్లియర్గా వీళ్ళు రాయడం జరిగింది. అయితే ఇక్కడ మనం పాయింట్ ఏంటంటే ఇది ఇప్పుడు జరిగిన విషయం ఇదంతా. దీనికి ప్రభాకర్ రావుకు లింక్ ఉందా అన్నది పాయింట్. ఇక్కడ మనం గమనిస్తే హూ ఈజ్ ప్రణీత్ రావు అంటే ప్రణీత్ రావు తను ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. మై నేమ్ ఈజ్ దుగ్గ్యాల ప్రణీత్ రావు ఎట్ ప్రణీత్ కుమార్ ఎట్ ప్రణీత్ రావు, సన్ ఆఫ్ కిషన్ రావు, ఏజ్డ్ 40 years, క్యాస్ట్ వెలమ. ఓకే, మై ఫాదర్ ఈజ్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఫ్రమ్ టిఎస్ ఫోరెన్సిక్ ల్యాబ్ యాజ్ ఏ ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్. ఇక్కడ ఏమంటున్నాడు? లేటర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ శ్రీ ప్రభాకర్ రావు ఐపీఎస్ వైల్ వర్కింగ్ యాజ్ ఎస్పీ నల్గొండ ఐ గాట్ పోస్టింగ్ ఎట్ బీబీ నగర్ అండ్ ఆన్ క్యాస్ట్ ఈక్వేషన్స్. సో ఆయన వెలమ కాబట్టి క్యాస్ట్ ఈక్వేషన్ కాబట్టి ప్రభాకర్ రావు సహకారంతో ఆయన బీబీ నగర్లో పోస్టింగ్ కొట్టిండు. ఇది ఇప్పటిది కాదు, ఇది ప్రభాకర్ రావు రిటైర్ అవ్వక ముందు నుంచి ఆయన పొజిషన్లో ఉన్నప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏర్పడ్డది. ఐ డెవలప్డ్ గుడ్ రిలేషన్షిప్ విత్ ప్రభాకర్ రావు వెన్ ప్రభాకర్ రావు ఐపీఎస్ ట్రాన్స్ఫర్ టు ఇంటెలిజెన్స్ ఇన్ 2016. ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్కి 2016లో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఐ అప్రోచ్డ్ హిమ్ ఫర్ మై పోస్టింగ్ ఇన్ టు ఇంటెలిజెన్స్ అండ్ సక్సీడెడ్ ఇన్ గెట్టింగ్ పోస్టింగ్ ఇన్ ఇంటెలిజెన్స్ విత్ హిస్ హెల్ప్. I was not assigned with any work for the first month in the intelligence. Later, I posted to SIB as sub-inspector in SIB with 60% allowance. But I used to work in main intelligence as a Prabhakar Rao was there in main intelligence and worked under his direct supervision. So, మొత్తం నేను ప్రభాకర్ రావు సూపర్విజన్లోనే వర్క్ చేయడం జరిగిందని చెప్తున్నాడు. దాని తర్వాత later I got promotion on 29/12/2017 as Inspector of Police and seniority basis. Later, DIG Prabhakar Rao got promotion and posted as IGP SIB.
ఎప్పుడు ఇది 2018లో. దాని తర్వాత ఏమైంది? ఇన్ ఎస్ఐబి అండ్ యూజ్ టు రిపోర్ట్ ద వేణుగోపాలరావు హూ ఈజ్ ఆల్సో వెలమ కమ్యూనిటీ. ఐ యూజ్ టు రిపోర్ట్ ఆల్ మై టాస్క్స్ directly to Prabhakar Rao and Venugopal Rao only. On 31st March 2023, I got out of turn promotion as Deputy SP with the influence of Prabhakar Rao IPS, IGP, SIB. సో ఎక్కడ ఆయన బీబీ నగర్లో పోస్టింగ్ సంపాదించినప్పటి దగ్గర నుంచి ఈనాటి వరకు, అంటే ఆయన మొన్న ఆ సిస్టమ్స్ని క్రాష్ చేసే దగ్గర వరకు మొత్తం ప్రభాకర్ రావు హ్యాండ్ ఓవర్లో ప్రణీత్ రావు పనిచేసిండు. ప్రణీత్ రావు ఆల్రెడీ అరెస్టెడ్. హూ ఈజ్ ప్రణీత్ రావు అంటే ప్రభాకర్ రావు పెట్టు. ఇక ఈ ప్రభాకర్ రావు తప్పు చేయలేదు అనడానికి ఇంకేముంది? ఆయన ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇది. ఎవరు? ప్రణీత్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇది. ఇంకా చాలా దారుణాలు ఉంటాయి ఇందులో. మీరు చూడండి, ఈ ప్రభాకర్ రావు చేసిన దుర్మార్గం ఇంకొకటి. ఎస్ఐబి ఛాంబర్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఎస్ఐబి తెచ్చి దగ్గర పెట్టుకున్నాడు. దాని తర్వాత అవర్ టీమ్ వాజ్ కాల్డ్ హ్యాస్ స్పెషల్ ఆపరేషన్ టీమ్. ప్రభాకర్ రావు ప్రణీత్ రావు టీంని ఏర్పాటు చేసిండు. కేసీఆర్ ఆదేశాలతో ప్రభాకర్ రావు ఒక టీంని ఏర్పాటు చేస్తున్నాడు. అది ప్రణీత్ రావు ఆధ్వర్యంలో. ప్రణీత్ రావు కింద ఇంకొక 30 మంది వెలమ కమ్యూనిటీకి సంబంధించిన ఆఫీసర్లని, ఎంప్లాయీస్ని పెట్టుకొని కేసీఆర్ ఆర్డర్ ఇస్తాడు, ప్రభాకర్ రావు దగ్గరికి వస్తుంది. ప్రభాకర్ రావు ప్రణీత్ రావుకి ఆర్డర్ ఇస్తాడు. ప్రణీత్ రావు 30 మందికి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాడు. ఇగో ఫలానా నెంబర్లు ఉన్నాయి, వాటన్నిటిని మనం ట్యాప్ చేయాల్సిన అవసరం ఉంది అని. సో దీన్ని వీళ్ళు ఏమని పెట్టుకున్నారట? స్పెషల్ ఆపరేషన్ టీమ్ అని ఒక నేమ్ పెట్టుకున్నారు, SOT అని, విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఎర్లియర్. మోస్ట్లీ ఐజీపీ శ్రీ ప్రభాకర్ రావు యూజ్డ్ పొలిటికల్ రిలేటెడ్ టాస్క్స్ like preparing political profiles and do surveillance over the politicians opponent to the TRS or BRS party. My team members are Gundu Venkatrao, Inspect Kodad, who is Velama by caste. I have brought him to intelligence with support of IGP Prabhakar Rao on caste equations. So ప్రణీత్ రావుకు అవసరమైన ఇంకొక ఆఫీసర్ని వెలమ కమ్యూనిటీ ఆయనని ఇంకొక దగ్గర నుంచి మళ్ళీ ఇంటెలిజెన్స్లోకి తెచ్చుకున్నాడు. మై అదర్ టీమ్ మెంబర్ వాజ్ ఇన్స్పెక్టర్ బాలే రవికిరణ్, మై చైల్డ్హుడ్ ఫ్రెండ్, అండ్ ఐ హ్యావ్ బ్రాట్ హిమ్ టు ఏ ఇంటెలిజెన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ IGP. సో మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ని మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక అతన్ని రిక్రూట్ చేసుకున్నాడు. సో ఇట్లా ఇద్దరు ఫ్రెండ్స్ని ఇదే IGP ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ప్రభాకర్ రావు ఆర్డర్స్తో ఈ తన SOT టీంలోకి తీసుకొచ్చిండు. ఇక ప్రభాకర్ రావు నాకు సంబంధం లేదు అనడానికి అవకాశం ఏముంది? ప్రణీత్ రావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లోనే చాలా క్లియర్గా నేను ప్రభాకర్ రావు చెప్పినట్టుగా చేయడం జరిగింది అని చెప్పిండు. అన్నింటికంటే ముఖ్యంగా ఈయనకి ఈ DCP పోస్ట్, ఈ కీలకమైన ఇంటెలిజెన్స్లో పోస్ట్ రావడానికి ఇక్కడ ఇంకొకటి ఉంటుంది చూడండి. I have tried to establish a good closed group in intelligence SIB to help the TRS government and its leaders by conducting operations exploiting my official capacity in surveillance. My other team members are Hanumantarao, Srinivas, Brahmachari, Madhavarao, Rafi, Yadaya, Harish, Sandeep. Ilanta villa batch. I took with 17 systems, 1 laptop. Itla idantha raskuntu vachindu. చూడండి ఒకసారి. విత్ ద బ్లెస్డ్ ఆఫ్ IGP ప్రభాకర్ రావు ఏ ప్రపోజల్ వాజ్, అంటే ఇది ఆయన యాక్చువల్గా ఏంటంటే ఈ ఇంటెలిజెన్స్లో DSP పోస్ట్ కోసం 2021లో ప్రభాకర్ రావు మూవ్ చేస్తాడు ఈయనకు ప్రమోషన్ ఇవ్వాలని. 2021లో ఒకసారి రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయిన తర్వాత అగైన్ మై ప్రమోషన్ ఫైల్ వాజ్ మూవ్డ్ ఆన్ 2022 December and I got accelerated promotion as DSP in 2022. I am the first person to become DSP in my batch. అంటే ఇక ప్రణీత్ రావు కంటే ఇక తెలివైనడు మొగోడే లేడా బ్యాచ్లో? ఓన్లీ ప్రణీత్ రావుకు మాత్రమే ఎందుకు పర్మిషన్ వచ్చింది? ఎవరి ఆధ్వర్యంలో వచ్చింది? ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో వచ్చింది. ఎట్లా వచ్చింది? ఫోన్ ట్యాపింగ్ కేసులు వీళ్ళంతా కలిసి దొంగతనం ఈ దేశద్రోహానికి పాల్పడ్డారు కాబట్టి. ఇక్కడ ప్రభాకర్ రావు తప్పించుకోవడానికి అవకాశాలు లేవని చెప్పడానికి ప్రణీత్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ వెరీ క్లియర్. ఇంకా చాలా అంశాలు ఉంటాయి ఇందులో. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ప్రతి ఒక్క కన్ఫెషన్ స్టేట్మెంట్లో ప్రభాకర్ రావునే చూపించడం జరిగింది. ఇప్పుడు రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా ఇదే అంశం ప్రధానంగా ఉంటుంది. భుజంగరావు కన్ఫెషన్ స్టేట్మెంట్లో కూడా ఇదే అంశం ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కొనుగోలు కేసు చూడండి, ఆ అంశం కూడా ఇందులో ప్రధానంగా ఈ కేసు డైరీలో ఉన్నది. కానీ ఆ కేసు ఏమైందో తెలియదు. ఆ కేసు మరి అన్ని పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి, ఇందులో బీజేపీ కూడా ఇన్వాల్వ్ అయింది. మనకెందుకులే అనుకున్నారో ఏమో తెలియదు, కానీ దాని వైపు అయితే చూడట్లేదు. ఒక్కసారి ఇంకొక కన్ఫెషన్ స్టేట్మెంట్. ఇది గుండు వెంకట్రావు సన్ ఆఫ్ జి అంజిబాబు, BCB ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, CID.
ఈయన కూడా చెప్తున్నాడు, ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మిస్టర్ టి ప్రభాకర్ రావు ఐ మానిటర్ ద యాక్టివిటీస్ ఆఫ్ వన్ చక్రధర్ గౌడ్. సిద్దిపేటకి చెందిన చక్రధర్ గౌడ్కి సంబంధించి నేనే మానిటర్ చేసిన ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ప్రభాకర్ రావు అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అగైన్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ 2023 టి ప్రభాకర్ రావు instructed me a task to monitor the activities of one Mr. దాసరి భూమయ్య. వెరీ క్లియర్గా ఈ టోటల్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఉన్నాడు. ఈ యొక్క విలువైనటువంటి ఇప్పుడు విషయం ఏంటంటే ఈ సీడీలు కానీ సిస్టమ్స్ కానీ ఇవన్నీ క్రాష్ చేసిన దాంట్లో ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ డేటానే ఇక్కడ క్రష్ అవ్వలే. దశాబ్దాల కాలం నుంచి దాదాపు 30-40 ఏళ్ళ అప్పటి నుంచి ఎస్ఐబి స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదైతే మావోయిస్టులకు సంబంధించిన సమాచారం కానీ లేదు ఉగ్రవాదులకు సంబంధించి స్లీపర్ సెల్స్కి సంబంధించిన సమాచారం కానీ అందులో నిక్షిప్తమై ఉన్నది. ఆ టోటల్ డేటాని క్రాష్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు దేశద్రోహానికి పాల్పడ్డారు. సో ఈ అంశం మీదనే ఇక్కడ ఎంక్వైరీ జరుగుతున్నది. ఇప్పుడు ప్రభాకర్ రావు నాకు తెలియదని తప్పించుకోవడానికి అవకాశాలు లేవు. దొంగ జనం అంటున్నారు వీడికి క్యాన్సర్ లేదేం లేదు, అడ్డంగా నిలువుగా బాగా ఉన్నాడు అని అంటున్నారు. ఎందుకంటే ఇవాళ రేపు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. పేద ప్రజలకి ఏమైనా ఇబ్బంది జరిగితే అయ్యో పాపం అనుకోవచ్చు. ఇట్లాంటి దొంగలకి దేశద్రోహులకి మనం వామ్మో వాయో అనుకుంటే ఈజీగా కేసు నుంచి బయటపడతారు. చూడండి ఒక్కసారి, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇట్లా వీళ్ళు ప్రతి ఎలక్షన్స్ సమయంలో ముఖ్యంగా మునుగోడు ఎలక్షన్స్ టైంలో కూడా వీళ్ళు పొలిటికల్ పార్టీలు అంటే అపోనెంట్ పార్టీల డబ్బులు పట్టుకోవడానికి ఫోన్ ట్యాప్ చేశారు. ఏవేవైతే ఇప్పుడు చెప్తున్నారు కదా, ఏవేవైతే హార్డ్ డిస్క్లు వాటిని ధ్వంసం చేసి కొత్త అమర్చారో వాటికి సంబంధించిన డేటా ఇది చూడండి. ఇగో there were 7 desktop along with 1 laptop with them. He used them for accessing internet and analysis of data as well as for following targets assigned by him by SIB chief Mr. Prabhakar Rao. మరి వీడు నాకేం సంబంధం లేదంటాడేంది. DSP Praneeth Kumar used to request CDRs, IMEIs, locations of targets data through request app using the ID so and so. 29/11/2023 I procured 50 hard disks on the instructions of Praneeth Kumar. Then the hard disk of 7 desktop and the laptop instructed to Praneeth Kumar and his team were replaced with the new ones in order to remove the existing data in those systems, and he was apprehensive that if the computer systems were merely formatted there would be possibility of retrieval of the formatted data. On his instructions only I replaced systems hard disk with the new hard disk. ఇది ఎవరు చెప్తున్నారు ఈ కన్ఫెషన్ స్టేట్మెంటు? వల్లభదాస్ హరికృష్ణ సన్ ఆఫ్ వీరయ్య, రికార్డెడ్ బై పి వెంకటగిరి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జూబ్లీ హిల్స్. సో తిను ఇగో ఇవన్నీ రీప్లేస్ చేసిన అని మొత్తం ఇగో డెల్ వర్క్ స్టేషన్ సో అండ్ సో HP 280 G3MT సీరియల్ నెంబర్, ఇవన్నీ హార్డ్ డిస్క్లు ఇవన్నీ కూడా నేను పాత వాటిని తీసేసి డేటాను ఫార్మాట్ చేసి కొత్త వాటిని ఆ సిస్టమ్స్లోకి ఎంటర్ చేయడం జరిగిందని ఇది కన్ఫెషన్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ ద అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి, సర్టిఫైడ్ బి ట్రూ కాపీయింగ్. ఇందులో ఇట్లా చాలా డేటాను మనం దీంట్లో ప్రధానంగా చూడొచ్చు. ఫోకస్. సో ఇది పంచనామా, ఆ రోజు వాళ్ళు మొత్తం మ్యాప్ వేసిరుగో రఫ్ స్కెచ్ ఆఫ్ సీన్ ఆఫ్ అఫెన్స్. చూడండి, ఇప్పుడు భుజంగరావు మొత్తం దొంగ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు, భూములు కబ్జాలు పెట్టుడే. ఆన్ అవర్ క్వశ్చనింగ్ ద అక్యూజ్డ్ పోలీస్ ఆఫీసర్ డిస్క్లోజింగ్ హిజ్ నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ నాయిని భుజంగరావు, శ్రీ లేట్ నాయిని రామారావు. ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ మిర్యాల విలేజ్, నూతనకల్ మండల్. ఇట్లా ఆయన చెప్పుకుంటూ వచ్చిండు. చెప్పుకుంటూ వచ్చి ఏమన్నాడు, ఇది చాలా డీటెయిల్డ్ డేటా ఇది. ఆయన చెప్పుకుంటూ వచ్చి యాజ్ ఐ హోల్డ్ క్రూషియల్ పొలిటికల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ all parties in the most of the constituencies, Mr. Prabhakar Rao IPS, retired chief of SIB, who was trying to help BRS party and its top leaders politically by creating one dedicated team called Special Operations Team under Mr. Praneeth Kumar, DSP, under suspension.
అండ్ ఆల్రెడీ నేను సస్పెండ్ అయ్యింది కదా మొన్న, అండ్ ఆల్రెడీ అరెస్టెడ్ ఇన్ ద కేస్. సో ఈ ఎస్ఓటి అనే పేరు పెట్టి, స్పెషల్ ఆపరేషన్ టీమ్ అనే పేరు పెట్టి, ఈ ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ప్రభాకర్ రావు ఒక టీం ఏర్పాటు చేసినని భుజంగరావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇది. ఈ ప్రణీత్ రావు గారే మొత్తం వ్యవహారం ఈ దందా ఈ క్రాషింగ్ పాల్పడ్డాడు. సో ఇట్లా ఇదంతా మనకు రాసుకుంటూ వచ్చింది. ఇగో, యాజ్ ఐ షేర్డ్ థాట్ ఆఫ్ మిస్టర్ ప్రభాకర్ రావు దట్ బీఆర్ఎస్ పార్టీ రూల్ షుడ్ బి కంటిన్యూడ్. బీఆర్ఎస్ తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రావాలి, పవర్ కంటిన్యూ కావాలి. ఎట్ ఎనీ కాస్ట్ ఐ యూజ్ టు ప్రొవైడ్ హిమ్ with very useful political information for surveillance over opponent party, strong leaders and dissidents within ruling BRS party. సో ఇట్లా ఈ బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఇగో ఈ దందాకు మొత్తం పాల్పడరని భుజంగరావు చెప్తున్నాడు. ఇగో ఇంకొకటి ఉన్నది చూడండి. మిస్టర్ ప్రభాకర్ రావు ఆల్సో యూజ్ టు అబ్టైన్ ఇన్ఫర్మేషన్ ఫర్ కీపింగ్ సర్వేలెన్స్ ఓవర్ పొలిటికల్ పర్సన్స్ ఫ్రమ్ శ్రవణ్ కుమార్ ఇన్ ఐన్యూస్ ఎండి. ఈజ్ ఐన్యూస్ ఎండి. ఈయన కూడా అమెరికాలో ఉన్నాడు. ఈయనతో పాటే అమెరికాలో ఉండి రానంటే సుప్రీంకోర్టు కొంత వెసులుబాటు కల్పించడంతో హైదరాబాద్కి వచ్చిండు. హైదరాబాద్లోకి రాగానే వేరే ఇంకొక మైనింగ్ సంబంధించిన కేసులో ఈయనని చీటింగ్ చేసినని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఆయన భార్య మీద కూడా కేసు ఉన్నది. ఈయన ఈ ఐన్యూస్ ఎండి శ్రవణ్ రావుతో పాటుగా దామోదర్ రావు, నమస్తే తెలంగాణ అండ్ అదర్ బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ లీడర్స్తోని ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకుంటున్నాడు చాలా క్లియర్గా. డ్యూరింగ్ మునుగోడు బై ఎలక్షన్స్ ఇన్ November 2022, SOD played key role in targeting opponent BJP party leaders and supporters by surveillance over their phones and targeted seizures of money of BJP supporters leading to the victory of BRS. మొత్తం ఎట్లా అన్నది మనం గతంలో కూడా చూసినాము, ఏ రకంగా వీటిని చేసిరన్నది. ఈ ప్రభాకర్ రావు ప్రణీత్ రావుకి ఈ డేటా కలెక్ట్ చేసి ఇవ్వమని చెప్పడం, ప్రభాకర్ రావుకి ఆ డేటా ఇవ్వడం, ప్రభాకర్ రావు వెంటనే రాధాకిషన్ రావుతో పాటుగా ఈ తిరుపతి అన్న, భుజంగరావు ఇది ఒక టీంని ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళకి ఎగ్జిక్యూషన్ పవర్ మొత్తం వాళ్ళ చేతిలో పెట్టడం. ఇదంతా ఒక చైన్ సిస్టమ్ లాగా నడిచింది. కేసీఆర్ ఆదేశాలు ప్రభాకర్ రావుకి వస్తాయి. ప్రభాకర్ రావు ప్రణీత్ రావుకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ప్రణీత్ రావు మొత్తం టార్గెట్ చేసి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ ప్రభాకర్ రావుకి ఇస్తాడు. ప్రభాకర్ రావు ఏదైతే ఎగ్జిక్యూషన్ టీం ఉందో రాధాకిషన్ రావు అండ్ బ్యాచ్ ఈ ముఠాకి ఇస్తాడు. వాడు మొత్తం ఎక్కడెక్కడ వెళ్తున్నారు ఏంటన్నది కోఆర్డినేట్ చేసుకొని ఆ డబ్బులు వెళ్ళే క్రమంలో వాళ్ళని ఎక్కడో దగ్గర ఆపి పట్టుకుంటారు. ఇందులో కొంత పోలీస్ స్టేషన్లో అప్ప చెప్తారు, కొంత ఈ దొంగలంతా పంచుకుంటారు. అందులో వీడు కూడా ఉన్నాడు. సో ఇట్లా అన్ని అంశాలు ఇందులో పేర్కొన్న జరిగింది. ఇగో ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేసిరు. ఇగో చివరికి దుర్మార్గులు బీఆర్ఎస్లో ఫోన్ కూడా ట్యాప్ చేసిరు. ఇంటోల ఫోన్లు కూడా ట్యాప్ చేసుకున్నారు. ఆయన ఎవరో సంధ్యా శ్రీధర్ అన్నట్టు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఆయన బయటకు వచ్చి చెప్పింది కదా, గన్ను పెట్టి నా దగ్గర నుంచి ఎలక్టోరల్ బాండ్స్ రాయించుకున్నారని. అది కూడా ఇందులో ఉన్నది. ఎవరెవరు ఫోన్లు. ఇగో ఇడు భుజంగరావు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో, ఇన్ దిస్ వే ఐ కేమ్ టు నో దట్ దే హ్యాడ్ పుట్ సర్వేలెన్స్ ఓవర్ మిస్టర్ షంబీపూర్ రాజు ఆఫ్ బీఆర్ఎస్ హూ హ్యాడ్ డిఫరెన్స్ విత్ కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఈయన ఫోన్ ట్యాప్ చేసిరు. ఎవరిది? షంబీపూర్ రాజుది. మిస్టర్ టి రాజయ్య బీఆర్ఎస్ లీడర్ హూ హ్యాడ్ డిఫరెన్సెస్ విత్ కడియం శ్రీహరి. సో ఇట్లా రాజయ్య ఫోన్ ట్యాప్ చేసిరు. పట్నం మహేందర్ రెడ్డి అండ్ హిజ్ వైఫ్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ యాజ్ దేవర్ అన్హ్యాపీ విత్ తాండూర్ ఎమ్మెల్యే, కాబట్టి వాళ్ళది ట్యాప్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిటైర్డ్ ఐపీఎస్ తెలంగాణ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫోన్ ట్యాప్ చేశారు. ఎందుకంటే మేము పెట్టిన మనిషి మళ్ళీ అటు ఇటు అవుతాడేమో, వేరే వాళ్ళతో మాట్లాడుకుంటారేమో ట్యాప్ చేసినట్టున్నారు. చివరికి మరి ఆయన జెన్యున్గానే పనిచేసినట్టున్నాడు వాళ్ళ కోసం, మళ్ళీ బీఆర్ఎస్లో జాయిన్ అయ్యింది. తీగల కృష్ణారెడ్డి ఆయన ట్యాప్ చేశారు. తీన్మార్ మల్లన్న, మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్, మీడియా పర్సన్స్ ఎన్టీవీ నరేంద్ర చౌదరి, ఏబిఎన్ రాధాకృష్ణ, many opposition parties candidates like Raghuveer son of Jana Reddy of Nagarjuna Sagar, Sarita Tirupatayya of Gadwal, Juvadi Narsingarao of Korutla, Vamshi Krishna of Achampet, Kavampalli Satyanarayana of Manakondur, staff of Nizamabad MP Dr. Aravind, Eatala Rajendra and Bandi Sanjay, many businessmen of different construction and real estate companies etc. to track their movements and also to know their network and associates. ఈ రకంగా ఈ మొత్తం ఫోన్లని ట్యాప్ చేసుకుంటూ పోయినారు. ఇది చదవాలంటే దాదాపు 2 రోజులు పడుతుంది. ఈ మొత్తం ఈ రిమాండ్ కేసు డైరీ చదవాలంటే లోపల ఆయన మీద ఇంట్రాగేషన్ నడుస్తున్నదిగో. డ్యూరింగ్ ఎలక్షన్ పర్టికులర్లీ ఇన్ ద మంత్స్ ఆఫ్ October and November 2023, one Mr. Shravan Kumar of iNews MD used to be in direct contact with Prabhakar Rao at the behest of Mr. T. Harish Rao, then Minister. Mr. Prabhakar Rao in turn had asked Praneeth Kumar to meet Shravan Kumar of iNews and be in touch with him.
మిస్టర్ శ్రవణ్ కుమార్ హ్యాడ్ గాట్ డైరెక్ట్ యాక్సెస్ టు ప్రణీత్ అండ్ ఎస్ఐబి టీమ్స్ ఆన్ పొలిటికల్ వర్క్స్. ఎందుకంటే నేను సర్వేలు చేసినా కానీ ఎక్కడ ట్యాపింగ్ చేయలేదు, నేను సర్వర్లు పెట్టుకోలేదని ఈయనెవరు ఈ ఐనీస్ ఎండీ చెప్తాడు. కానీ ఆయన ఆఫీస్లోనే సర్వర్లు పెట్టి మొత్తం ఫోన్లు ట్యాప్ చేసిరు అన్నది పోలీసులు చెప్తున్నారు. ఇట్లా మొత్తం డేటా అంతా ఇందులో మనకి ప్రధానంగా కనిపిస్తుంది. ఇంకా మనం ముందుకెళ్తే వన్ ఆఫ్ ద మేజర్ కేసు ఇది. యాక్చువల్గా ఈ మేజర్ కేసు మీద ఇన్వెస్టిగేషన్ అయితే సరిగ్గా జరగట్లే. ఇందులో బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ఎస్ నాయకుడు బిఎల్ సంతోష్ ఫోన్ కూడా ట్యాప్ చేసిరన్న ఆరోపణలు ఉన్నాయి. జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరన్న అలిగేషన్స్ ఉన్నాయి. సో ఇట్లా దాదాపు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరన్న ఆరోపణలు వచ్చినాయి. అందులో ప్రధానంగా ఈ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం గతంలో తెర మీదకి వచ్చింది. కేసీఆర్ ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి ఆ ఆడియోలు వీడియోలు మొత్తం జడ్జిలకి వీళ్ళకి పంపిస్తే జడ్జిలంతా సీరియస్ అయ్యారు. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ దగ్గర ఉండాల్సిన డేటా మీ దగ్గరికి ఎట్లొచ్చిందని. ఇది కూడా పక్కా ఫోన్ ట్యాపింగే. ఎందుకంటే ఇందులో క్లియర్గా కేసీఆర్ దగ్గర ఒక 2-3 ఆడియోలు ఉంటే ఆ 2-3 ఆడియోలు మీడియాకి రిలీజ్ చేస్తాడు. రోహిత్ రెడ్డి ఫోన్ను ట్యాప్ చేసి రోహిత్ రెడ్డిని దారికి తెచ్చుకుంటాడు ఏం జరుగుతున్నదని. రోహిత్ రెడ్డి చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రోహిత్ రెడ్డి నందకుమార్ మాట్లాడుకున్న ఆడియోలు కేసీఆర్ దగ్గరికి వచ్చినాయంటే ఒక అర్థం ఉన్నది. ఎందుకంటే రోహిత్ రెడ్డి వాటిని రికార్డ్ చేసి ఉండొచ్చని. కానీ రోహిత్ రెడ్డి కాకుండా రోహిత్ రెడ్డి లేని నందకుమార్ రామచంద్ర భారతి, నందకుమార్ సింహయాజీ మాట్లాడిన ఫోన్ కాల్స్ కూడా ఇందులో రికార్డ్ అయింది. ఇందులో ప్రధానంగా వన్ మేజర్ వర్క్ వీ డిడ్ ఇన్ 2022 in the month of October was related to Moinabad farm house MLA's poaching case. That was in the last week of October 2022 at the time of Munugodu Assembly by-elections. సో ఈ పర్టికులర్ కేసుకు సంబంధించి కూడా ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు. ఇది సపరేట్ కేసు కింద మనం చూడాలి. మరి ఇందులో డైరెక్ట్గా కేసీఆర్ దొరుకుతాడు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఏవైతే ట్యాపింగ్ చేసిన ఆడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాపింగ్ చేసిన ఆడియోస్ ఎట్లా మీ దగ్గరకు వచ్చినాయనే దాంట్లో దొరికిపోతారు. అండ్ ఇంకొకటి, గతంలోనే అడ్వకేట్ అరుణ్ కుమార్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు, జడ్జిల ఫోన్లు ముఖ్యమంత్రుల ఫోన్లు ట్యాప్ చేశారు అని. మరి దాని మీద కూడా ఇంతవరకు ఇన్వెస్టిగేషన్ లేదు. మరి ఇన్వెస్టిగేషన్ కూడా మీకు అనుకూలంగా ఉన్న దగ్గర, మీకు అనుకూలంగా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్న దాని దగ్గర విచారిస్తున్నారా? ఒకవేళ ఈ పాటికే పర్టికులర్ కేసులో దాదాపుగా ఎవరైతే కల్పిట్స్ ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. ఇంకా జరగట్లేదు. వాళ్ళు ఫారెన్కి పోయి మళ్ళీ రిటర్న్ రావడానికి ప్రయత్నాలు చేయడం, వాళ్ళు వస్తే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అరెస్ట్ కాలేరు అనేటువంటి ఒక సంకేతాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏదో జరుగుతున్నది అన్న ఒక అభిప్రాయాన్ని కలగజేస్తున్నది. సో కాబట్టి లోపల ఉన్న ప్రభాకర్ రావు 100కు 100% తప్పు చేసిండు, దేశ ద్రోహానికి పాల్పడ్డాడు. క్యాన్సర్ వచ్చిందని అమెరికాలో వండుకుంటే మొత్తానికి హైదరాబాద్ వచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో ఉంది, మొత్తం అంతా వ్యవహారం రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. మరి ఈ వ్యవహారాన్ని సరైన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చేతిలో ఉందని చెప్పినా ఇంకోటి చెప్పినా అల్టిమేట్గా గవర్నమెంట్ తీసుకునే యాక్షన్ మీదనే ఈ కేసులో పురోగతి అన్నది ఆధారపడి ఉంటుంది. చూద్దాం మరి ఏం జరుగుతున్నది. సో ఈ రిమాండ్ కేసు డైరీలో ప్రణీత్ రావు కన్ఫెషన్ అండ్ మిగతా నిందితుల కన్ఫెషన్ స్టేట్మెంట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభాకర్ రావు నిందితుడిగా తేలుతాడు, అందులో డౌట్ లేదు. మరి ప్రభాకర్ రావు ఆయన బాస్ అయిన కేసీఆర్ పేరు చెప్పడా? ఒకవేళ చెప్పకపోతే ఎట్లా ఉంటుంది, అప్రూవర్గా మారే అవకాశాలు ఉన్నాయన్నది మనకి ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి. కెమెరామ్యాన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.